సక్కు, కాసేపట్లో నీ బండారం బయటపడుతుంది. మీ నాన్నకివ్వడానికి ఆభరణాలు దొంగిలించావు కదా, తెలివితేటలు నీకు మాత్రమే సొంతం అనుకోకు. మర్యాదగా నిజం చెప్పు, బంగారు ఆభరణాలను ఎక్కడ దాచావు? ఈరోజు నీ దొంగతనం బట్టబయలైతే నువ్వు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొంటావు. అది అన్ని వస్తువులు ఎక్కడొక్కడే ఉన్నాయి కదా దిగు. అయినా కూడా ఒకసారి అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవడం మంచిదని నా అభిప్రాయం. అవును దిగు, లోపల బంగారం వెండి అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో చూడు. చూడటం మంచిదే, చూడు దిగు. మీరందరూ చెప్పారు కాబట్టి నేను తెరిచాను. అన్నీ ఉన్నాయో లేదో చూస్తాను. పాండురంగా, ఇది నీ మహిమే కదా? స్వామి, ఇది నీ లీలే కదా? దేవి, నీ దగ్గర ఎవ్వరూ ఏ విషయమూ దాచలేరు. నేను నీకు ఏమీ చెప్పకపోయినా నువ్వు కనిపెట్టేశావు. నిన్న భోషాణంని ఖాళీ చేశారు, ఈ రోజు దాన్ని నగలతో నింపేశారు. దేవి, నేనేదో నేరం చేసినట్టు చెప్తున్నావేంటి? నేను తప్పు చేశానా? అవును స్వామి, ముందు ఇది చెప్పండి, నిన్నెందుకు భోషాణం ఖాళీగా ఉంది? సఖు వాళ్ళ అత్తయ్య పిన్ని దోచుకోకూడదు అని. ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగిందా దేవి? స్వామి, మీరు సర్వశక్తిమంతుడు, మరి ఇంత చిన్న విషయం మీకు తెలియదా? అలాగా? ఏంటది? మీరు ఏం చేసినా నాకు తెలిసిపోతుంది. చెప్తాను వినండి. అది స్వామి, మీకు తెలియకుండానే నిన్న మీరు ఇంకొక మంచి పని కూడా చేశారు, గ్రహించారా? ఇక్కడ వాస్తవం ఏమిటంటే మీరు నిన్న మనోరమ సంపదని కాపాడారు. ఇది మీకు స్ఫురించలేదు కదా? అవును దేవి, నా ప్రధాన ఉద్దేశం ఏంటంటే అమాయకురాలైన సఖు మీద నింద పడకూడదు. నేను ఆ ప్రయత్నంలో ఉన్నప్పుడు ఎవరికైనా మంచి జరిగితే ఖచ్చితంగా ఆ పుణ్యం కూడా సఖుకే దక్కుతుంది. మీరు సక్కుని నిర్లక్ష్యం చేస్తే ఊరుకోను. సరే సరే, నాకు జాగ్రత్తలు చెప్పింది చాలు గాని ఒకసారి అటు చూడు. అసలైన సరదా ముందు ఉంది. ఇప్పుడు తృప్తిగా ఉందా, లేదా ఇంకా ఎవరికైనా ఏవైనా అనుమానాలున్నాయా? ఇప్పుడు కూడా మా ఇద్దరిని దొంగలు అని అనాలనుందా మీకు? డబ్బు బంగారం ఎక్కడవక్కడే ఉన్నాయి. చాలా. తాళాలివ్వు. ఎందుకు? నేనివ్వను. ఎందుకివ్వవు? ఇలా చూడు, అమ్మ నీకు ఇవ్వమని చెప్తే ఇస్తాను, కానీ ఇప్పుడు మాత్రం ఇవ్వను. అరే, నీకెందుకంత మొండి పట్టుదల? తను నీ అక్కయ్య దిగు. అవును, మనోరమక్కయ్య గతంలో చాలా సార్లు యమునకి తాళం చెవులిచ్చింది, నా కళ్ళారా చూశాను. మనం చెప్తే దిగు వినడు, సక్కు అనుమతిస్తే అప్పుడు ఇస్తాడు. అయ్యో, తాళాలు ఇవ్వడానికి నా అనుమతి ఎందుకు? ఏవండి, తాళం చెవులు ఇచ్చేయండి. ఇప్పుడు అనవసరంగా గొడవ ఎందుకు? తీసుకో తల్లి, తీసుకో. ఏయ్,
ఏం జరుగుతోంది ఇక్కడ? నేనింకా బతికే ఉన్నాను. ఏమిటి ఏమిటి నేను మంచం పట్టానని తాళం చెవుల మీద కన్నేశారా? లేదమ్మా. ఈ ముష్టి సక్కుకి భోషాణం తాళం చెవులు ఎందుకు ఇస్తున్నావు? ఇందాకటి వరకు రమా పిన్న యమునని అసలు గుర్తుపట్టలేదు. ఇప్పుడు కొత్తగా ఏంటిది? యమునని సఖు అని అంటోంది. అయ్యో దేవుడా! అమ్మా, నువ్వు నన్ను ఎన్ని తిట్లైనా తిట్టు, కానీ నన్ను సక్కు అనుకో. నన్ను ఎదిరించి మాట్లాడితే ఊరుకోను. దీన్ని ఇంట్లో నుంచి ఎందుకు పంపించలేదు? తరిమేమన్నారా? నువ్వు ఇంట్లో ఉండకూడదు. ఇంకా ఇక్కడే ఎందుకుంది? మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా? ఇంత అహంకారం పనికిరాదు. ఇవ్వు ఆ తాళం చెవులు, ఇవ్వు. ఎవరికివ్వు? అయ్యో వద్దు, వద్దమ్మా. నేను చెప్తున్నానా? మాట్లాడకుండా తీసుకో. తాళం చేతులు ఇవ్వు. యమునకివ్వు. యమునా, తీసుకోమ్మా. యమునా, నేను చెప్పేంత వరకు తాళం చెవులు ఎవరికి ఇవ్వకూడదు. వీళ్ళందరూ దొంగలు, పచ్చి మోసగాళ్ళు. అయ్యో అమ్మా, అసలు నీకేమైంది? నేను అసలైన యమునని, అది సక్కు. నేను మూర్ఖురాలను అనుకుంటున్నావా? నువ్వు అబద్ధాల పుట్టవి. వెళ్ళిపోరా ఇంట్లో నుంచి. నా ఇంట్లో నీకేం పనే? వెళ్ళండి, అందరు ఇక్కడి నుంచి వెళ్ళండి. నా గది నుంచి బయటకు వెళ్ళండి. శాంతంగా ఉండు. నువ్వు కూర్చో. నేను నీకోసం అంబలు తయారు చేసి తీసుకొస్తాను. ఆకలి వేస్తుంది కదా? అవును. ఆ తర్వాత మందు కూడా వేసుకోవాలి కదా? మరి వెళ్ళాలా, కూర్చో.